పొల్యూషన్ వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్, అలానే ఎయిర్వేస్ అనమాట. పొల్యూషన్ మనం గమనిస్తే దీన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ లేదా కాలుష్యం, దాన్ని మనం ఇండోర్ పొల్యూషన్ అంటాం. అలానే బయట వర్కింగ్ అట్మాస్ఫియర్లో మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఉండేదాన్ని అవుట్డోర్ పొల్యూషన్ అంటాం. చాలా మంది అనుకునేది ఏంటంటే మనం రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, మన ఇల్లు చాలా పొల్యూషన్ ఫ్రీ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు అనమాట. సాధారణంగా మనం రెగ్యులర్గా చూసుకునే వాటిల్లోనే చాలా పొల్యూషన్స్ ఉంటాయి. ముఖ్యంగా డస్టింగ్ చేసినప్పుడు, ఇల్లు ఊడ్చినప్పుడు, అలానే బూజు కొట్టినప్పుడు, ముఖ్యంగా వంట చేసినప్పుడు, పోపు వేసినప్పుడు వచ్చే విపరీతమైన పొగలు, అలానే రూమ్ ఫ్రెషనర్స్, టాయిలెట్ క్లీనర్స్ వాడినప్పుడు వచ్చే కాలుష్యం, ముఖ్యంగా దేవుడి రూమ్లో అగరబత్తి, హారతీలు, ధూపం వేసినప్పుడు వచ్చే ఆ పొగలో చాలా రకమైన కెమికల్స్తో కూడిన పొల్యూషన్ ఉంటుంది అనమాట. రోజువారీగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, పెద్దవారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీటికి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు. ఇలా ఎక్స్పోజ్ అయ్యి ఎవరికైతే ఈ అలర్జీ టెండెన్సీ ఉందో వాళ్ళల్లో ఇనిషియల్గా అలర్జిక్ రైనైటిస్, తుమ్ములు రావడం, ముక్కు గారడం, గొంతులో నసా దగ్గు, ఇంకా ఏంటంటే లెరింజైటిస్, అలర్జిక్ లెరింజైటిస్, ఈ ఏరియా కూడా అఫెక్ట్ అయిన దానివల్ల దగ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది ఈ లోయర్ ఎయిర్వేస్కి వెళ్తుందో అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా ఆస్తమాకి దారితీస్తుంది అనమాట. సో ఇండోర్ పొల్యూషన్ అనేది చాలా చాలా ముఖ్యం. అలానే ఇంట్లో ఎవరైతే స్మోకింగ్ చేస్తుంటారో దానివల్ల వాళ్ళకి, ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి చాలా పొల్యూషన్ బారిన పడుతూ ఉంటారు. అలానే ఇప్పుడు చాలామంది ఏంటంటే పెట్స్ని పెంచుకుంటూ ఉన్నారు. కుక్క పిల్లలు కావచ్చు, లేదంటే పిల్లి పిల్లలు కావచ్చు, బర్డ్స్ కావచ్చు. వీటి వల్ల కూడా విపరీతమైన ఇండోర్ పొల్యూషన్ జరుగుతుంటుంది. అంటే వాటి ఫైన్ హెయిర్ కానీ, వాటి డాండర్ కానివ్వండి, మలమూత్రాలు, వాటిలో కూడా చాలా విపరీతమైన అలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనం ఇంట్లో ఏ రకమైన ఈ పెట్స్ పెంచుకోకపోయినా కానీ విండోస్ పైన వచ్చి కూర్చొని ఈ పీజన్స్, పావురాల వల్ల ఏంటంటే వాటి డ్రాపింగ్స్ ఉన్నప్పుడు అవి డ్రై అయిపోయి ఆ గాలి మనకి ఇంట్లో వచ్చినప్పుడు మనం పీల్చినప్పుడు హైపర్ సెన్సిటివ్ న్యూమోనిటిస్ అనే ఒక సీరియస్ అలర్జిక్ న్యూమోనియాస్ కూడా దారితీస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం ఇండోర్ పొల్యూషన్గా భావించి వీటిని వీలంత వరకు మనం అవాయిడ్ చేసుకోవాలి. ఒకసారి మనం బయట చూస్తే అవుట్డోర్ పొల్యూషన్ చూస్తే వెహికల్ పొల్యూషన్ కావచ్చు, లేదంటే మనం పనిచేసే వాతావరణంలో ఉన్న సిచ్యువేషన్స్, అంటే ముఖ్యంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కరు, ప్లంబర్సు, మేజన్స్, పెయింటర్స్, వీళ్ళు విపరీతమైన పొల్యూషన్ గురవుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం కాటన్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, లేదంటే కోల్ మైన్స్లో పనిచేసేవాళ్ళు, ఈ టింబర్ మిల్స్లో పనిచేసేవాళ్ళు, అలానే హార్డ్వేర్ షాపుల్లో పనిచేసేవాళ్ళు, అలానే మనకి ఈ మిగతా ఏవైతే దుమ్ము ధూళితో కూడుకున్న పనులు ఉన్నాయో వాటిలో విపరీతమైన ఎక్స్పోజిషన్కి గురవుతూ ఉంటారు పొల్యూషన్కి. వీళ్ళందరిలో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లంగ్స్ డ్యామేజ్ జరిగి ఆస్తమా కానీ లేదంటే సిఓపిడి వ్యాధిని వీళ్ళు గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైతే ఈ పొల్యూషన్ బారిన పడుతూ ఉన్నారో, ఎవరికైతే లంగ్స్ సిమ్టమ్స్ బిగిన్ అవుతున్నాయో, మనం అనుకున్నట్టుగా తుమ్ములు కావచ్చు, ముక్కు బిగుసుకుపోవడం కావచ్చు, ముక్కు కారడం కావచ్చు, గొంతుల నస, ఆయాసం, పెళ్లికూతలు, కొంచెం దూరం నడిచిన మెట్లెక్కిన ఆయాస పడిపోతుండడం, నిద్రలో విపరీతమైన దగ్గు రావడం, ఛాతి మొత్తం బరువుకుపోయిన, ఇవన్నీ ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకి సిమ్టమ్స్ అనమాట. ఇటువంటి ఎవరికైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా పల్మనాలజిస్ట్ని సంప్రదించి ఛాతీది ఎక్స్రే తీసుకొని చూసుకోవడం, అలానే స్పైరోమెట్రీ లేదా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఆస్తమా ఉందా లేదంటే సిఓపిడి ప్రాబ్లం ఉందా అనేది కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరికైతే ఇటువంటి సిమ్టమ్స్ ఎర్లీగా బిగిన్ అవుతున్నాయో వాళ్ళు వీలైనంత వరకు ఏంటంటే అటువంటి పొల్యూషన్కి దూరంగా ఉండేటట్టు, మ్యాక్సిమం వీలైనంత వరకు మాస్క్ ధరించేటట్టు, అలానే లెస్ పొల్యూటెడ్ ప్లేసెస్కి జాబ్ ప్రొఫైల్ మార్చుకునేటట్టు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో పెద్దవాళ్ళల్లో ఇంకా అడిషనల్గా ఈ డయాబెటీస్ ఉండడం, లేదంటే ఏదైనా కిడ్నీ డిసీజులు ఉండడం, లివర్ డిసీజెస్ ఉండడం, హార్ట్ డిసీజులు ఉన్నప్పుడు వీళ్ళతో ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువైన దానివల్ల, అలర్జీస్ ఎక్కువైన దానివల్ల, లంగ్ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు మిగతా వాటితో కంపేర్ చేస్తే వీళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తప్పనిసరిగా వీళ్ళకి ఏంటంటే న్యూమోకాకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇప్పించడం చాలా ముఖ్యం. అలానే ఏవైతే అలర్జెన్స్ ఐడెంటిఫై అయినాయో వాటిని దూరంగా ఉండడం, అలర్జెన్స్ లేదా పొల్యూషన్ తెలియని వాళ్ళలో, ముఖ్యంగా ఇండోర్ పొల్యూషన్ తెలియని వాళ్ళు ఏంటంటే అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏవి సరిపోతున్నాయి, ఏవి సరిపోవట్లేదు కూడా క్లియర్గా తెలిసిపోతుంది. వాటి నుంచి కూడా మనం దూరంగా ఉన్నప్పుడు, స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ ఆపేసినప్పుడు వీలైనంత వరకు ఏంటంటే ఈ వాయు కాలుష్యం, బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ వాయు కాలుష్యంతో ఏదైతే ప్రాబ్లం ఉందో అవి డిసీజెస్గా మారకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.